వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఆర్ అప్డేట్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వివేకానంద చెప్పిన తెలివి రహస్యం గురించి చెప్పుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒకరోజు ప్రపంచ దేశాల మీటింగ్లో మన భారతదేశం తరపున వివేకానంద పాల్గొనడం జరిగింది. స్వామి వివేకానంద ఇచ్చిన స్పీచ్ ప్రపంచ దేశాలకు సంచలనంగా మారింది. ఇది గమనించిన ఒక పెద్ద వ్యాపారవేత్త స్వామి వివేకానందని ఎలాగైనా కలవాలి అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత వ్యాపారవేత్తకి స్వామి వివేకానంద అపాయింట్మెంట్ ఇచ్చాడు. తరువాత వ్యాపారవేత్త వివేకానంద ఉన్న ప్రత్యేక గదిలోకి వెళ్ళాడు. వ్యాపారవేత్త వివేకానందతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. స్వామి, నేను ఈ ప్రపంచంలో ఒక పెద్ద వ్యాపారవేత్తని. నాకు అసలు ఖాళీయే ఉండదు. అందువల్ల నేను యోగా చేయలేను, వేదాలు చదవలేను. దయచేసి నాకు అలా చేయాలని చెప్పకండి అని అడిగాడు. అప్పుడు వివేకానంద, అవి ఏమీ చేయనవసరం లేదు, మీకు సింపుల్గా చెప్తాను అని చెప్పాడు. ఇది విన్న వ్యాపారవేత్తకి ముఖంలో చిరునవ్వు వచ్చింది. అయితే స్వామీజీ, మరి నేనేమి చేయాలని అడిగాడు. వివేకానంద, నీ మరణాన్ని గురించి ప్రతిరోజు గుర్తు చేసుకోండి అని అన్నాడు. ఇంకా మీరు బయలుదేరి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. ఇది విన్న వ్యాపారవేత్త ఆనందంతో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు. మన జీవితం ఎంతో చిన్నది, అందుకే మంచిగా బ్రతుకుదాం. మన పక్కన ఉన్న వారికి మంచి చేద్దాం. పోయేది ఏముంది మిత్రమా. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.